కర్మలు 3 రకాలు. అవునా? సుకర్మ ఆర్ కర్మ, వికర్మ అంటే బ్యాడ్ కర్మ. సుకర్మ అంటే మంచి కర్మ, గుడ్ కర్మ, అది పుణ్యం ఇస్తుంది. వికర్మ అంటే బ్యాడ్ కర్మ, అది పాపాన్ని ఇస్తుంది. ఇండియన్స్కి విశేషించి తెలుగు వాళ్ళకి ఈ 2 తెలుసు, కానీ ఇంకో కర్మ కూడా ఉంది. అది అకర్మ అంటారు. ఇంకా వేరే మాట చెప్పాలంటే భక్తి కర్మ అంటారు. ఒకరోజు ఒక చైనీస్ గర్ల్ నా దగ్గరికి వచ్చి, వాట్ ఈస్ దట్ ఏ కర్మ అంటే, అమ్మ అది ఏ కర్మ కాదమ్మా, అది అకర్మ. సో మంచి కర్మల వల్ల మీరు ఎవరికి డొనేషన్ ఇచ్చారు, ఎవరికి హెల్ప్ చేశారు, వాళ్ళకి భోజనం పెట్టారు, వాళ్ళకి మెడిసిన్ ఇచ్చారు, సహాయం చేయడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి పుణ్యాన్ని ఇస్తాయి. పాపం అంటే పాప. సో పాపం ఏంటంటే, పా మీన్స్ గాడ్ అంటే భగవంతుడు, భగవద్గీత ప్రకారం కృష్ణుడు. ఎప్పుడైతే మీరు ఆయన తాలూకా ఆయనకి ఎగెనిస్ట్గా మీరు వెళ్ళారో, మీరు చేశారో, అది పాపం అవుతుంది. అది ఏం చేస్తుందంటే మీకు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ మీరు సఫరింగ్ వస్తుంది. పుణ్యం వల్ల, పుణ్యకర్మల వల్ల మీకేమో అందం, తెలివితేటలు, ఆరోగ్యం, ధనం, హయ్యర్ స్టేటస్, ఇవన్నీ మంచి కర్మ వల్ల, గుడ్ కర్మ వల్ల, లేదా పుణ్యకర్మ వల్ల. సో పుణ్యం తాలూకా ప్రభావం వల్ల ఇవన్నీ మనకు వస్తాయి. పాపం వల్ల అందం లేకపోవడం, ఇల్ హెల్త్, బ్యాడ్ రిలేషన్షిప్స్, జీవితం అంటే స్ట్రగుల్, అవన్నీ కూడా బ్యాడ్ కర్మ. సో మనం వచ్చినప్పుడు ఏంటంటే మనకి రెండు తాలూకా కర్మఫలాలు పట్టుకు ప్రపంచానికి వస్తాం. అందుకని అవి క్యాన్సిల్ అవ్వు. మీరు అడగకపోయినా చెప్పమంటే మాత్రం ఆ కర్మ గురించి చెప్తాను. అయ్యో తప్పకుండా సార్, చెప్పండి. ఈ అకర్మ అనేది భగవద్గీత చదివిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో అకర్మ ఏంటంటే, అకర్మ డజంట్ హ్యావ్ ఎనీ రియాక్షన్ అంటారే. రియాక్షన్ చెప్పితే ఇదేంటి, ఇంకెందుకు లాభం, దానివల్ల లాభం. మంచి కర్మ, గుడ్ కర్మ చేస్తే పుణ్యం వస్తున్నది, బ్యాడ్ కర్మ చేస్తే పాపం వస్తున్నది. మరి ఆ కర్మ చేస్తే ఇవి రావట్లేదు అంటున్నారు అంటే కాదు. ఆ కర్మకి రియాక్షన్ లేదు, కానీ మీ హృదయం శుద్ధిపడుతుంది, మీ చెడు కర్మ బర్న్ అయిపోతుంది. ఇట్ విల్ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ మీరు మెల్లగా యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఈ జనన మరణ చక్రం నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. అందుకని ఆ కర్మ ఒక్కటే, భక్తి కర్మ ఒక్కటే మీ బ్యాడ్ కర్మని, పాపకర్మని నాశనం చేయగలదు. అంతేగాని పుణ్యం ఎప్పుడు పాపాన్ని నాశనం చేయలేదు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు కూడా ఇంత టెక్నాలజీ, ఇంత ఎడ్యుకేషన్, ఇంత ఎవాల్వ్ అవుతున్న ఈ ప్రపంచంలో కూడా అబ్బాయే వంశం, అబ్బాయి పుడితేనే మనకి వంశం నిలబడినట్టు, అమ్మాయి పుడితే అది వంశం కాదు, ఇంటి పేరు మారిపోతుంది, పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుంది అన్న దాంట్లోనే ఇంకా ఉన్నారు. నిజానికి వంశం అనేది ఒక అబ్బాయి చేతిలోనే ఉంటుందా? ఇంటి పేరు పెట్టుకున్నంత మాత్రాన వంశం నిలబడినట్ట? అమ్మ నిజంగా ఇవన్నీ ఏంటంటే ఆత్మస్థాయిలో దానికి వాల్యూ లేదమ్మా ఆ ప్రశ్నకి. ఎగ్జాక్ట్లీ సార్. ఆత్మ ఇప్పుడు ఏంటంటే, ఆత్మ ఒకసారి పురుష శరీరం తీసుకుంటుంది, మగవాడి శరీరం తీసుకుంటుంది, ఇంకోసారి స్త్రీ శరీరం తీసుకుంటుంది. అందుకని ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి మీ శరీరం వదిలేస్తే మీరు ఎవరు ఏంటి, అదే కదా. అదేదో అంటారు చూడండి, మా అమ్మమ్మ గారు అన్నారు, ఈవేళ చేస్తే రేపటికి 2 అని. రేపటికి 2 అంటే రేపటికి 2వ రోజు 2 నిమిషాలు కూడా నీ బాడీ ఉంచరు. నువ్వు ఆడేమిటి మగేమిటి ఏమీ లేదు అని. అందుకని భగవద్గీతలో ఏంటంటే, మనం కృష్ణుని మొదలు పెట్టడమే భగవద్గీతలో 2.12 2.12 నుంచి 2.30 ఒక 18 శ్లోకాలు నువ్వు శరీరం కాదయ్యా ఆత్మయ్య అని చెప్పి ఆత్మని బిగిన్ చేస్తున్నాడు కృష్ణ భగవద్గీతని. తర్వాత 17 చాప్టర్లు ఉన్నాయి, ఇంకా మొత్తం 18. అందుకని ఈ వంశం నిలబడడం అవన్నీ సరే, నిలబడకపోయినా మీరైతే ఉంటారమ్మా అందులో. అవునండి, మీరు ఇందాక ప్రశ్న అడిగాను మీకు,
సో సరే మీ వంశం నిలబడింది, కానీ వచ్చే జన్మలో మీరు మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో క్రొకడాలు అయితే ఏం లాభం? అవును. లేదు మీరు గూగుల్లో పనిచేస్తున్నారు, గూగుల్లో పనిచేసిన తర్వాత ఆ గూగుల్లోనే ఒక చెట్టు అయితే ఏం ప్రాబ్లం, ఏం లాభం? అవును. అవును. సో అందుకని ఏంటంటే ఇవన్నీ అవిద్యకి ఉదాహరణలు. ఉమ్. అవిద్య అంటే ఇగ్నోరెన్స్ యాక్చువల్గా, అవును. జ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞానం. అజ్ఞానం అంతే. యూనో సో ఆత్మకి ఏంటంటే ఆత్మ నుంచి ఆఫ్ కోర్స్ ప్రకృతి అంటారు. ఉమ్. ఆ, నాకు ఒక మాట చెప్పండి. యాక్చువల్గా 11వ భాగవతంలో భూమి గీత అని చెప్పి ఒక టాపిక్ ఉంది. ఉమ్. ఆ భూదేవి అంటుంది, నేను ఎంతో మంది రాజులను చూశాను, వాళ్ళందరూ వచ్చి నన్ను పూర్తిగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు, ప్రయత్నిస్తారు. ఉమ్. 30-40 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఉండరు. అంతే కదా నిజంగా. ఎంతమందిని రాజులను చూశాను, ఉమ్. చక్రవర్తులను చూశాను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ నేనున్నాను. ఒకప్పుడు నెపోలియన్ ఈజ్ సినానిమస్ విత్ ఫ్రాన్స్ అనేవారు. ఉమ్. నెపోలియన్ అంటేనే ఫ్రాన్స్, ఫ్రాన్స్ అంటే నెపోలియన్. అమ్మ నెపోలియన్ చనిపోయి సంవత్సరాలు అయిపోయింది, డెకేడ్స్ అయిపోయింది, శతాబ్దాలు అయిపోయింది. అందుకని ఏంటంటే మనం అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అంటే వెస్టర్న్ ట్రెడిషన్స్ పునర్జన్మ నమ్మవు, కానీ ఉమ్. భగవద్గీత పునర్జన్మతోనే ఆ 2 అధ్యాయంలోనే ఆత్మ గురించి మాట్లాడు, కృష్ణుడు పునర్జన్మ గురించి కూడా మాట్లాడదు. ఉమ్. ఒక కథ ఉంటుంది అనమాట. ఒక వ్యక్తి కష్టపడి ఒక 20 స్టోరీ బిల్డింగ్ కట్టాడంట. ఉమ్. కట్టి ఆయన తలక బ్యాడ్ కర్మ వల్ల నెక్స్ట్ జన్మలోనే ఆ ఇంటి ముందు చెప్పులు కుట్టుకునే వాడికి పిల్లల కింద పుట్టాడంట. ఓ. పుడితే ఈ పూర్వజన్మ తాలూకు అట్రాక్షన్ వల్ల ఆయనకి ఇంటి మీద ఆయనకి ఏదో అట్రాక్షన్ ఆ. అని చెప్పి ఓ రోజు ఆ ఇంటి లోపలికి వెళ్తే, అరే చెప్పులు కుట్టుకునేవాడు పిల్లడు మా ఇంట్లోకి వచ్చాడని చెప్పి వాళ్ళ మనవాళ్ళు ఏమో కర్ర తీసుకొచ్చి కుట్టారంట. అందుకని అరే ఈయన మా తాతగారు అని తెలిస్తే కొడతారా? కొట్టలేరు. సో అందుకని అవన్నిటికీ అంత విలువ ఇవ్వకూడదు. కానీ వాస్తవానికి మీ ప్రశ్న సమాధానం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఇవాళ అమ్మాయిలా చూస్తున్నారు మా పిల్లలు తల్లిదండ్రులని. యూనో సన్ ఈజ్ అ సన్ అంటిల్ హీ గెట్స్ హిస్ వైఫ్, డాటర్ ఈజ్ అ డాటర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అనే జోక్ ఏదో ఎంత కాకపోయినా అమ్మాయిలు కొంచెం సాఫ్ట్ హార్ట్ ఉంటుంది. అందుకని పిల్లలే తల్లిదండ్రులు చూస్తున్నారు ఇవాళ, అమ్మాయి చూడట్లేదని చెప్పి నేను అందుకని ఇవాళ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎంత కాదనుకున్న పాపం అమ్మాయిలు కొంచెం సాఫ్ట్ హార్ట్నెస్ ఉంటుంది. నేను ఇండియా వచ్చినప్పుడు చాలా కథలు వింటాను యాక్చువల్గా, ఏ విధంగా తల్లిదండ్రులు రోడ్డు మీద తెలిసి వెళ్ళిపోయాడు అని. సో అందుకని నేనైతే సరే ఏదో ఏ కారణాలు అయితేనే ఒక శరీరం అయితే వచ్చింది, మానవ జన్మ లభించింది, దాన్ని మన హృదయాల్లో కల్మషాలు పోగొట్టుకుని మన ఇంట్లో వాళ్ళకి వీలైనంత వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం, వీలైనంత ఆనందం ఇవ్వడానికి కూడా ప్రయత్నించాలి. ఆడైతే ఏంటి, మగైతే ఏంటి.